అర్థమైతలేదు. పోనీ అది ఎక్కడి నాకు నువ్వు ఒకసారి వర్బల్గా అడుగు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా నిరంతర ఎరుక అని. నిరంతర అన్న పదానికి కొంచెం చెప్పగలవా? వాట్ ఇస్ ద డెఫినేషన్? అన్ఇంటరప్టెడ్, సీమ్లెస్. సో నిరంతర అనే దాంట్లో ఇంకొక వర్డ్ ఇంక్లూడ్ అయ్యింది. అదేంటో తెలుసా? యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్. ఏది నిరంతరంగా జరుగుతుందో అది నువ్వు చేయడం లేదు. ఏది నిరంతరంగా జరగడం లేదో అన్నీ నువ్వే చేస్తున్నావు. ఉద్యోగం నిరంతరంగా జరగదు, యు ఆర్ డూయింగ్ ఇట్. శ్వాస నిరంతరం జరుగుతుంది, తద్వారా నువ్వు చేయడం లేదు. సో ఇది ఆధ్యాత్మికత యొక్క సమగ్ర సారం. ఇది ఎరుక అన్నది నేను ఎరుకగా ఉంటున్నంత వరకు అది నిరంతరంగా ఉండే అవకాశం లేదు. ఉంటున్నా ఎరుకగా ఉండాలని ప్రయత్నిస్తున్నా అంటే నువ్వు సింపుల్గా చెప్తున్నావు అది ఎప్పుడన్నా బ్రేక్ అవుతుందని. అట్లా కాకుండా ఎరుక ఉంది, దట్స్ ఆల్, దట్ ఈస్ ద ఆన్సర్. ఆలోచన ఉన్నా ఆలోచన లేకపోయినా, పని చేస్తున్నా చేయకపోయినా, ఏదైతే ఎగ్జిస్టెన్షియల్గా ఒక రకమైన అన్డివైడెడ్ అటెన్షన్ ఉందో దానికి ఎరుక అని పేరు. యూ కెనాట్ క్రియేట్ ఇట్, నీదర్ యూ డెస్ట్రాయ్ ఇట్. రెండోది, ఎక్కువ ఎరుక తక్కువ ఎరుక కూడా లేవు. ఇది వరబల్గా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది కాంప్లికేటెడ్ మ్యాటర్ అనిపిస్తుంది, అట్లేం లేదు. ఇప్పుడు నువ్వు ఏ పని చేసినా శ్వాస కొనసాగుతుంది కదా. ఏమన్నా కష్టపడుతున్నావా శ్వాస కొనసాగించడానికి? ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ ఆన్. అట్లా ఎరుక నిరంతరం ఉంటుంది. కాకపోతే అది మనకు అనుభవంలో లేదు కాబట్టి దానికి ఒక 1 or 2 చిన్న మెజర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు, యోగా చేస్తున్నప్పుడు ఇలా అంటారు అనుకో, ఏమంటారంటే నార్మల్ బ్రీత్ అంటారు. బ్రీత్ నార్మల్లీ. దాని అర్థం ఏంటి? అంటే యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ అని. ఇప్పుడు ప్రాణాయామం అంటే బ్రీత్ నార్మల్లీ కాదు, కన్స్ట్రక్టివ్ బ్రీతింగ్. అది ఇట్లా తీసుకోవాలి, లెక్క పెట్టాలి, 1 2 3 4 అనాలి, ఇక్కడి నుంచి తీయాలి, అక్కడి నుంచి అంతా ఉంది. ఫోర్స్ బ్రీతింగ్ ఉంటుంది, బసరికా. యు ఆర్ ఫోర్సింగ్ ద బ్రీత్. అట్లా కాక నార్మల్ బ్రీతింగ్ అంటే యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ అబౌట్. ఏం జరుగుతుందో అది జరగని, కీప్ ఇట్ ఆర్డినరీ, నార్మల్, సేమ్ అని చెప్తున్నాం. మరి ఎలాంటి ఇంపోజిషన్ లేకుండా ఒకవేళ నువ్వు ఉన్నావు అనుకో, ఆ స్టేట్ ఎట్లా ఉంటుంది అనేది ఒక అబ్జర్వేషన్. అంటే ఇలాంటి బరువు లేని ఒక పర్సను, నీ పేరు గీరు కులం మతం ఇవన్నీ పడ్డాయి నీ మీద, ఇవేవి లేనప్పుడు నువ్వు ఎట్లుంటావు అనేది. దానికి మనకి యోగులందరూ చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఏంటి? గాఢ నిద్రలో నువ్వు ఉన్న స్థితి నీ ఒరిజినల్ స్టేట్ అని చెప్పారు. అంటే హాయిగా, ఏ బాధరబంది లేకుండా, ప్రాపంచిక విషయాలు అంటుకోకుండా, ఎలాంటి కలతలు కల్మషాలు లేకుండా, యు ఆర్ జస్ట్ బీయింగ్ దేర్. అది మనం అందరం అనుభవిస్తున్నాం కదా. ఇప్పుడు ఎరుక అంటే ఏంది, ఎట్లా అనుభవంలోకి వస్తుందంటే, నిద్ర లేచిన తర్వాత నువ్వు అనుభవిస్తున్న ఆ స్టేట్ ఉంది కదా, లేచిన క్షణం జస్ట్ రిమెంబర్ ఇట్ అండ్ డూ ఎవ్రీథింగ్. అంతే. వచ్చినప్పుడు నువ్వు రిలాక్స్ ఉన్నావు కదా, అది నీ ఒరిజినల్ స్టేట్. దట్స్ హౌ మ్యాన్ షుడ్ లివ్ హ్యాపీలీ. సినిమా ఎండింగ్లో పడుతుంది, దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. అంటే ఏం పీకులు ఆడుకోకుండా, కల్మషాలు లేకుండా, ద్వేషాలు లేకుండా ఇట్లా ఉంటారు అని చెప్తున్నాం మనం. శుభం అంటే దే విల్ బీ హ్యాపీ. దే విల్ బీ హ్యాపీ అంటే వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉంటారు. మనసు బారిన పడకుండా ఉన్నదంతా శుభమే. మనసు బారిన పడితే మొత్తం సినిమా ఫస్ట్ 1.5 hour మనసు బారిన పడి ఆ లాస్ట్ 5 నిమిషాలు అందరూ మనసు కోల్పోయి మంచిగా ఆడుకుంటారు అంతే. సో నిద్రలో నుంచి నువ్వు మంచిగా నిద్రపోయిన తర్వాత ఎప్పుడన్నా గమనించు, వెన్ యూ జస్ట్ అవేక్, చాలా హాయిగా ఉంది కదా. దీన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అన్ని పనులు చేస్తూ ఈ హాయిని మిస్ చేసుకోకుండా ఉండడమే ఎరుక. ఇనిషియల్గా అట్లా ఉంటుంది. ఇనిషియల్గా సైకిల్ని పట్టుకోవాలి, థాట్ కాదు, అది గుర్తించడం.
యు ఆర్ రికగ్నైజింగ్ యువర్ స్టేట్ అంతే, యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇటు పెన్సిల్ పట్టుకుంటే హాయిగా ఉంది అనుకో, నువ్వు అన్ని పనులు చేస్తే ఈ పెన్సిల్ని వదిలిపెట్టగానే నేను చెప్తున్నాను. పట్టుకుంటుంది ఏంటి అది? యు ఆర్ నాట్ హోల్డింగ్, నువ్వు గుర్తిస్తున్నావు అంతే. గుర్తిస్తున్నాము అనేది థాట్ కదా. ఒకవేళ థాటే, కానీ అది జీవన విధానంగా మారితే థాట్గా ఉండకుండా వెళ్ళిపోతుంది. అంటే ఎవరిని అడిగితే ఐఎమ్ బ్రీతింగ్ అని చెప్తాను, థాటే కదా. అందుకని ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా అదే మళ్ళీ చెప్పుకుందాం. మళ్ళీ వేరే పదాలు వచ్చాయనుకో అవును అని చెప్పాల్సి వస్తుంది. ఎన్లైటన్మెంట్ ఈజ్ ఆల్సో ఏ థాట్. లైఫ్ చాలా బాగుంది అన్నది కూడా థాట్ అయిపోతుంది. ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ ఎ థాట్, బట్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ యాజ్ ఎ థాట్. స్థితి అన్నది ఆలోచనకు అతీతము, కానీ ఆ స్థితి అని చెప్పడానికి ఆలోచన కావాలి. స్థితి ఆలోచనకు అతీతమే, కానీ దాన్ని చెప్పాలంటే ఆలోచన కావాలి. మరి ఆలోచన వస్తే స్థితి లేదు కదా అనడానికి లేదు. అందుకని మనం భాషలో ఇరుక్కోకుండా ఈజియెస్ట్, అర్థం కాకపోతే వదిలేద్దాం, మరి ఒక 2 నెలల తర్వాత డిస్కస్ చేద్దాం, తొందర ఏం లేదు. నిద్ర లేచినప్పుడు నువ్వు అనుభవిస్తున్న స్టేట్ ఇది అనుకో, హాయిగా ఉంది. దీన్ని మర్చిపోకంతే. నువ్వు చేయాల్సి మర్చిపోకంటే గుర్తుపెట్టుకుండా అని కాదు, ఎగ్జామ్లో నేను గుర్తుపెట్టుకొని రాసి అటువంటిది కాదు. యూ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ యువర్ బెటర్ సిచ్యువేషన్, నీ యొక్క బెటర్ స్టేట్ని ఫస్ట్ టైం యూ హ్యావ్ రికగ్నైజ్డ్. అది జస్ట్ ఫిజికల్ కాదు, సైకలాజికల్గా అంతర్గత అనుభవాన్ని నువ్వు లెక్కలోకి తీసుకో. నేను నిద్రలో ఇట్లా పడున్నాను కాబట్టి అట్లా పడుండు రోజంతా అని కాదు. నిద్రలో అనుభవిస్తున్న హాయి, అలా హాయి ఎందుకు వచ్చిందనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంది, ప్రాపంచిక విషయాలన్నీ దాదాపు పక్కకు జరగటం వల్ల నువ్వు హాయిగా ఉన్నావు. ఒక అమ్మాయికి పెళ్లి చేస్తారు, అక్కడ హాయిగా ఉండు అంటే తెలుసా, ఇక్కడ ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇక్కడ కుటుంబ సమస్యలు ఉన్నాయి, అక్కడ అవేవి లేవు, అట్లా హాయిగా ఉండని చెప్తున్నారు. నీతో ఉంటే నాకు హాయిగా ఉంటుంది అంటే అర్థం తెలుసా, నీతో ఉన్నప్పుడు నాకు ఏ ఆలోచనలు రావడం లేదు అని. హాయి అంటే నిన్ను బాధ చేసి ఏ ఆలోచనలు నీకు లేకపోవడం, అంతే, అంతకుమించి మరేమి కాదు. ఇప్పుడు మాల్దీవ్స్కి వెళ్తారు హీరోయిన్స్, ఎందుకు? అక్కడ ఇండస్ట్రీని అంతా వదిలేసి వెళ్తున్నారు. ఈ సోకాల్డ్ పాపరాజీ అంటారు, ఫోటోలు తీసేవాళ్ళు, ఆటోగ్రాఫ్లు అడిగేవాళ్ళు ఎవ్వరు లేరు. తద్వారా నువ్వు నీలా ఉంటున్నావు. నువ్వు నీలా ఉండటమే హాయి. దాన్ని ఫిజికల్గా కూడా నువ్వు అనుభవిస్తే సుఖం, అది ఇంటరప్ట్ లేకుండా ఉంటే ఆనందం. అంతా అక్కడక్కడే ఉంది. అందుకని మళ్ళీ నేను ఫస్ట్ ఏం చెప్పినా అదే చెప్తా. నేను చెప్పింది నువ్వు ఊరికి వర్బల్గానే రిపీట్ చేయి, పర్వాలే, అర్థం కావాలని రూల్ ఏమి లేదు. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద విషయాలు ఈజీగా అర్థమవుతాయి. చాలా కంటికి కనబడని విషయం, సూక్ష్మ విషయం కాబట్టి అర్థం కావడానికి ఆధారం ఏమీ లేదు. బట్ ఎప్పుడైనా స్టక్ అవ్వచ్చు. దీనికి ఏమంటారంటే సడన్లీ యూ మే స్టంబుల్ అపాన్ ద ట్రూత్. అట్లా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అక్కడ బిగిన్ అవుతుంది స్ట్రీమ్. అదేంది? నిద్రలో నువ్వు అనుభవించే స్థితి నీ ఒరిజినల్ స్టేట్, నాట్ యాజ్ ఫర్ బాడీ కన్సర్న్, సైకలాజికల్లీ. అంటే మెలకువలో ఏవైతే పట్టుకున్నాయో ఇవన్నీ నేను బాధపడగలుగుతుంది, నిద్రలో ఇవన్నీ పక్కకు జరిగినాయి. తద్వారా నీ ఒరిజినల్ స్టేట్ ఇది. నో శబ్దం, మౌనం, హాయి, సుఖం, ప్రశాంతత, నిశ్చలత, ఒక గంభీరత, ఒక ప్లెజెంట్నెస్ అన్నీ ఉన్నాయి. దీనికి ఏ సాధన లేదుగా. అందరు నిద్రలో అనుభవిస్తున్నారు. జస్ట్ అంత పక్కకు జరిగింది. పొద్దున్న లేస్తానే ఫస్ట్ ఫోన్ వచ్చి కూర్చుంది, క్లామర్ స్టార్ట్ అయింది. తర్వాత అమ్మ వచ్చింది, తర్వాత జాబ్కి వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది, తర్వాత కార్లో పోవాలన్న ఆలోచన వచ్చింది, ఓలా బుక్ చేసుకున్నాం, తర్వాత ట్రాఫిక్లోకి ఎంటర్ అయినాం, స్టార్ట్ అయింది వెళ్ళి. తర్వాత ఆఫీస్కి వెళ్ళినాం, సాయంత్రం వరకు లోడ కొట్టుకున్నాం. ఇప్పుడు ఇది వద్దనిపించింది, మళ్ళీ ఇంటికి రాగానే ఒక్కొక్కటి తీసేసినాం. ఇప్పుడు ఆఫీస్ విషయాలు మాట్లాడడం అబ్బా అని ఒకటి తీసేసినాం, ఎప్పుడు కుటుంబ విషయంలో తీసేసినాం, తర్వాత చివరికి ఫోన్ కూడా పక్కన పెట్టేసినాం. దెన్ అగైన్ యూ ఆర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఇట్ సెల్ఫ్ యూ డ్రాప్డ్ మిలియన్ థింగ్స్. అయినా కూడా కొన్ని కళల రూపంలో వ్యక్తం అవుతున్నాయి, నీకైనా నాకైనా ఎవరికైనా, చివరికి కుక్కకు కూడా. ఆ డీప్ స్లీప్లో యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ యువర్ ట్రూ నేచర్. అదే ఒక చిన్న పిల్లవాడు మెలకువలోనూ అదే నేచర్ని అనుభవిస్తున్నాడు, దో హీ హ్యాస్ నో ఐడియా వాట్ ఇట్ ఈస్. ఇంకా ప్రపంచం పట్టుకోలేదు కాబట్టి వాడు ఫ్రీ ఉన్నాడు.
ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాకపోయినా మాటి మాటి కంటే మళ్ళీ దీంట్లో భాషలో పడొద్దని నేను ఊరికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇదేదో అర్థమైంది నీకు? ఇది అందరికి సంబంధించి, ఇది ఈజీ, పుస్తకాలకు అతీతం. ఇప్పుడు మెలకువ, నిద్రలో ఏదైతే ఉన్నావో అంటే ఇవేవి మెలకువలో కూడా ఇవన్నీ పక్కకే ఉండి అప్పుడు నిద్ర లేచావు. యు ఆర్ జస్ట్ అవేక్. ఫస్ట్ టైం ఈ ఓపెన్ సెన్సెస్లోకి వచ్చావు అనమాట. నిద్రలో నీ సెన్సెస్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, మెలకువలో నీ సెన్సెస్ ఓపెన్ అయ్యి ఫస్ట్ నువ్వు హాయిగా కూర్చున్నావు, బాగుంది. నిద్రలో ఆల్మోస్ట్ ఏది ఉందో అదే మెలకువలో కూడా ఉంది. ఇప్పుడు అది గుర్తించు అంటున్నా. ఫిజికల్గా కాదు, సైకలాజికల్లీ. బికాజ్ ఆల్ స్ట్రెస్ ఓన్లీ ఆఫ్ ద మైండ్. సమస్యలంతా మనసువే. శరీరానికి ఏం పెద్ద సమస్యలు ఉండవు. జలుబో దగ్గో వస్తుందో డాక్టర్ చూసుకుంటాడు. పెద్ద పెద్ద యోగులకు కూడా శారీరకంగా సమస్యలు వచ్చాయి. ఫిజికల్ హెల్త్ అనేది వాతావరణం మీద ఆధారపడి ఉంది. సైకలాజికల్ హెల్త్కి ఏ సంబంధం లేదు. నువ్వు అనుకుంటే సైకలాజికల్గా ఇప్పుడే హెల్తీగా అయిపోయింది, ఎన్లైటెంట్. ఇప్పుడు నీదైతే ఒరిజినల్ స్టేట్ ఉందో అది ఒక్కసారి గుర్తించి నువ్వు గ్రాస్ప్ చేసింది ఉందా? ఆ గ్రాస్ప్ చేయడం అంటే దానికి ఎక్కువ జోడించడం లేదు, ఇది బాగుంది అనుకోవడం లేదు. దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ స్టేట్. దాన్ని గుర్తించు అంతే ఫస్ట్. నెక్స్ట్ స్టేజ్ ఉంది, అది పోకుండా అన్ని పనులు చేయి. చిన్న ప్రయోగం అంత. దీనికి ఎట్లా చెప్పొచ్చు? చేయలేదు. కాంప్లికేట్ అవ్వడం వల్ల మనం చేయలేకపోతున్నాం. కాంప్లికేట్ చేయకంతే. అదేదో పెద్ద కష్టము, ఏదో కార్యక్రమం, క్రియ, లేకపోతే అట్లా అనుకోకూడదు. పోయిందా నవ్వుకో, బిగిన్ అగైన్. ఏమి కాదు. ఇప్పుడు దీనికి వచ్చింది ఎగ్జాంపుల్ ఇస్తా. అంటే ఎరుక అనేది ఎట్లా వస్తుంది అనేది 100% నువ్వు గ్రాస్ప్ చేస్తే వర్బల్గా అది నువ్వు ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది నా థియరీ. ఇప్పుడు నేను నీకు మళ్ళీ నువ్వు కూడా విను. ఈ వస్తువు ఇస్తుంది, పట్టుకో. ఇప్పుడు ఇది రిమెంబర్. ఇప్పుడు ఈ చేస్ట్ అవుతుందో పూర్తి స్పిరిచువాలిటీ యొక్క ఎసెన్స్ గురించి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఐఎమ్ గివింగ్ దిస్ కప్. నేను సంవత్సరం ఇప్పుడు ఆ కప్పును ఒకసారి చూడన్నా, ఎట్లా చూస్తావు? ఏముందో చెప్పు, కప్పుని డిస్క్రైబ్ చేయవా? అంటే దాని మీద ఒక 2 చుక్కలు ఉన్నాయి, దాని మీద రాసి ఉంది. ఇప్పుడు ఎవరన్నా కొత్త రెంట్కి ఇచ్చారనుకో, అన్ని ఫొటోస్ తీసి పెడతారు కదా. మళ్ళీ బయలుదేరే ముందు నువ్వు 2 ఏళ్ళ తర్వాత ఖాళీ చేసేటప్పుడు నువ్వు మళ్ళీ ఫొటోస్ తీసి చూపిస్తే 2 ఫోటోలు మ్యాచ్ చేస్తారు, అవునా? మణి, అదే ఎరుక అంటే. కీపింగ్ ఇట్ ఇంటాక్ట్. ఇప్పుడు నేను చెప్పాను ఈ కప్పుకు 2 చుక్కలు ఉంది, చూడు ఇక్కడ ఉంది 2 చుక్కలు ఉన్నాయి కదా, ఫేస్ లాగా. అదొకటి గుర్తుపెట్టుకో. నేను చెప్పాను 2 years తర్వాత నాకు ఇవ్వు, యథాస్థితిలో ఇవ్వు నాకు అని చెప్పి. ఇప్పుడు నువ్వేమి పని లేదు కానీ నీకు యథాస్థితిలో నాకు అప్పగించంటే నీకేం పని లేదని కదా. అయినప్పటికీ నీకు ఒక పని ఉంది, అదే అవేరుకుంటాడు. ఒకసారి ఇక్కడ చెప్తా. ఇప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళి ఈయన మీ ఇంటికి వచ్చాడు, నేను తీసుకొని ఈ చుక్కేదే దాన్ని తుడిపోద్దాను. అది ఎరుక వల్లనే చెప్పినాను. ఎందుకు తుడిపోద్దన్నావు? ఓన్లీ 1 reason. ఇది ఎలా ఉందో అలా ఉంచమన్నారు. నేను దీని మీద పెన్నుతో ఏమైనా రాయనా? బాగుంది. నువ్వు రాయద్దు. ఎందుకు? ఇది ఎలా ఉందో అలా ఉంచమన్నారు. నువ్వేం పని చేయట్లే యాక్చువల్లీ. ఒకవేళ నీ సమక్షంలోకి ఎవరు రాలేదు, పప్పిట్లో ఉంది, నీకే పని లేదు, స్టిల్ దాని మీద డస్ట్ పడ్డది సాయంత్రం వరకు, ఇది కూడా ఎరుక వల్లనే చేస్తుంది. ఎప్పటికప్పుడు దాన్ని నేను ఇచ్చినప్పుడు ఏ ఒరిజినల్ స్టేట్ అయితే ఉందో దాన్ని నిరంతరం నువ్వు అలాగని నువ్వు ఏ పనులు ఆపుకోలేదు. యు ఆర్ డూయింగ్ ఎవ్రీ డ్యామ్ థింగ్. ఒక చిన్న దృష్టి దాని మీద పెట్టావు అంటే హ్యావింగ్ ఏ గ్లాన్స్ ఆన్ ఇట్. ఎరుక అంటే అదే, మర్చిపోవడం అంటున్నది. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్. నేను చెప్పింది ఇప్పుడు దాన్ని ముఖ్యమంత్రి ఇచ్చాడు అనుకో, మర్చిపోతావా? ఇప్పుడు అదే ఒక పెద్ద పద్మభూషణ్ ఇస్తారు, ఎందుకు అంత కేర్ఫుల్గా అంటే ఇది చాలా అరుదైంది అనుకోవడం వల్ల నీకు ఎరుక వచ్చింది అక్కడ. అదే ఒక చిన్న అవార్డు ఇస్తున్నాం దేవాలయంలో, నువ్వు రా అంటే ఎవరికి సీరియస్గా తీసుకోకూడదు. అదే దేవాలయానికి ప్రధానమంత్రి వస్తున్నారు అనగానే సీరియస్నెస్ వస్తుంది. హూ ఈజ్ బ్రింగింగ్ సీరియస్నెస్? నీవే. అందుకని ఎరుక అన్నది అత్యంత అమూల్యమైంది, ఇంపార్టెంట్. నువ్వు అనుకోగానే నీ మైండ్ అప్రమత్తమవుతుంది. ఇది పుస్తకాలు రాయబడలేదు, నేను చెప్తున్నాను. ఏదో ఎరుకగుండు అని చెప్పారు తప్ప అది ఇలా అంటే ఇలా అంటే నీ ఒరిజినల్ స్టేటు నువ్వు గుర్తించి 50 సంవత్సరాల నుండి దీన్ని ఇలాగే ఉంచావు. ఇప్పుడు జెన్ ఆశ్రమాలు అదే చేస్తారు. ఎప్పుడో దాదాపు 600 ఏళ్ల క్రితం నాన్ ఇన్ అనే ఒక జెన్ మాస్టరు ఒక బుద్ధ స్టాచ్యూని అక్కడ పెట్టి
కీప్ ఇట్ ఇంటాక్ట్ అని దాని పక్కన ఒక ఫ్లవర్ ఒక డెకరేషన్గా పెట్టాడు ఇట్లా ఆ స్టాచ్యూకి. ఆ ఫ్లవర్ కూడా ఏది, మందార పువ్వు, అది కూడా ఇట్లా ఒక చిన్న డైరెక్షన్లో పెట్టాడు. తర్వాత దాని పక్కన ఒక దీపం పెట్టాడు కరెక్ట్గా 3 ఇంచుల దూరం. శిష్యగణనకు చెప్పాడు, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ కంపోజిషన్, మెయింటైన్ ఇట్. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ బుద్ధుడిని కదిలించేది లేదు, ఏం చేసేది లేదు. వాళ్ళు చేస్తున్నదల్లా ఎరుకగా ఉండడమే. ఎరుకగా అంటే ఎవరో మందార పువ్వు ఇక్కడ పెట్టారు, ఆహా ఇక్కడ. దే ఆర్ నాట్ మెకానికల్. కొంచెం అడిట్ అయినా కూడా దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. దీపం ఎవరు ఇట్లా పెట్టారు, ఇట్లా అక్కడ. ఎవరో పిల్లలు వచ్చి ఆడుకున్నారు, ఇట్లా జరిపారు. మళ్ళీ శిష్యుడు ఏం చేయట్లేదు, అతను ఏమీ చేయట్లేదు. యాక్చువల్లీ నువ్వు సరిగ్గా చూస్తే అట్లా పోతూ పోతూ బండి ఎక్కుతున్నాడు, చూస్తే వచ్చి ఇట్లా దానికి జరిపి ఇట్లా వెళ్ళిపోయాడు. అతను ఎవరిని తీర్చడం లేదు, కోపడడం లేదు, తన ప్రశాంతత కోల్పోవడం లేదు. ఈజ్ జస్ట్ కీపింగ్ ఇట్ ఇంటాక్ట్ ఆల్ ద టైం. ఇప్పుడు వాస్తవ లైఫ్లో ఏం జరుగుతుంది, ఈడేదో తిట్టాడు నన్ను, బాడక ఉన్నాడు. ఇప్పుడు నా ఒరిజినల్ స్టేట్ హాయిగా ఉండడం పోయింది, అటు ఎట్లా అంటావు. నవ్ యూ రిమెంబర్ ఇట్. నా ఒరిజినల్ స్టేట్కి దెబ్బ తగులుతుందా, వాడిని వదిలే, దీన్నే పట్టుకో. ఏదంతా అత్యంత అమూల్యమైన దాన్ని వదిలిపెట్టవుగా. ఎగ్జాంపుల్, చేతిలో బాహుబలి సినిమాలో చిన్న బాగుంది, అది అమూల్యమైనదని తెలిసి నీళ్ళలో మునిగిపోతున్నా పట్టుకుందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దానికి ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నావా లేదా? బీయింగ్ అవేర్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వర్చ్యూ అని నువ్వు గుర్తిస్తేనే ఇదంతా నీకు వ్యాలిడేషన్లోకి వస్తుంది. అదే చిప్స్ ప్యాకెట్ అనుకో, ఆమె పట్టుకున్నది చిప్స్ ప్యాకెట్ ఆడ నూకి ఆమె బయటికి వెళ్ళిపోతుంది. సో నీ ఒరిజినల్ స్టేట్ నీకు అత్యంత అమూల్యమైన నువ్వు గుర్తిస్తే టక్కున ఎరక ఉదయిస్తుంది. ఇట్ జస్ట్ ఒరిజినేట్స్ లైక్ దట్. నువ్వు ప్రశాంతంగా ఉండడం నీ యొక్క జీవితాశయం, డబ్బు గిబ్బు కాదన్న మరుక్షణం ఎరకు వచ్చేసి జుమ్మని లేస్తుంది. ఇట్లా ప్రశాంతత కోల్పోయే సందర్భం వచ్చిందా ఎరుకట్లు ఉంటుంది. నువ్వు అటుపక్క పోనీయదు, ఇట్ విల్ డ్రాక్స్ యూ టువార్డ్స్ ఇట్. ఇది మళ్ళీ ప్రశాంతతలో ఉంచుతుంది. బికాజ్ ఏమి చేయట్లేదు, నువ్వు దాన్ని అవాయిడ్ చేస్తున్నావు. ఇప్పుడు మందు పార్టీకి వెళ్తే వాడు ఎందుకు, వాడు ఒరిజినల్ స్టేట్ డిస్టర్బ్ అవుతుంది అక్కడ. వాడు పెళ్లి చేసుకోవాలన్నాడు, ఎందుకు, వాడు ఒరిజినల్ స్టేట్ డిస్టర్బ్ అవుతుంది. ఒక డైవర్స్ ఇస్తా అంటున్నాడు, ఎందుకు, ఒరిజినల్ స్టేట్ మళ్ళీ రిటైన్ కావాలి. అదే మీరు చెప్పారు ఒక ఎగ్జాంపుల్, స్పూన్లో ఆయిల్ పెట్టుకొని వాళ్ళకి పోకుండా. చూసి అదేమో జీవన విధానానికి సంబంధించి, ఎరుకకు సంబంధించింది కాదు. అంటే బ్యాలెన్స్ బోత్ ద వరల్డ్ అండ్ ద నేచర్. ఇప్పుడు అది ఎరుక అని చెప్పలేదు. ఎరుకనే, అందుకే అంటున్నా, నువ్వు ఎరుకగా ఉండాలని చెప్పి అన్ని పనులు ఆపుతలేవు. చెప్తే కదా ఎగ్జాంపుల్, గులాబీ పువ్వు అక్కడ పడింది, అక్కడి నుంచి వస్తున్నాడు, వెంబడి తీసుకొచ్చి ఆయన ఎవరికేం చెప్పలేదు, జస్ట్ అక్కడనే ఈయన 10 రోజులు ఉంటున్నాడు. 10 రోజుల్లో ఈయనకి ఎరుక వచ్చింది. సరైన ప్రశ్న అడిగాడు, ఎందుకండి ఇట్లా పెడుతున్నారంటే, అది మా గురువుగారు చెప్పారు, రైట్ కంపోజిషన్. ఒకవేళ నీకు తెలియదు కాబట్టి నేను జరుపుతూ వచ్చాను, ఇక మీద ఎప్పుడైనా ఇట్లా జరిగిందనుకో, జస్ట్ కీప్ ఇట్ రైట్ అనుకో, ఎవరికి ఏ సలహాలు ఇవ్వకు. నువ్వు దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎవడైతే ఇలా లేదని చెప్పి వేరే మీద కోప్పడతాడు చూసావా, వాడు నియంతగా మారుతాడు. అదొక కంపోజిషన్ అంతే, దట్స్ ఆల్. యూ రెస్పెక్టింగ్ ఇట్, అంతకుమించి ఏం లేదు. ఎవరన్నా నిజంగా బుల్డోజ్ చేశారు, మీరు చెప్పినట్టుగా మాకు నచ్చినట్టు చేస్తుంటే చేసుకోండి. హీ నోస్ ద ఒరిజినల్ స్టేట్. వాళ్ళ పోగానే అన్ని పడేసి ఇట్లా పెట్టాడు అంతే. అట్లా. సో ఆల్వేస్ ఇట్ కీప్స్ యూ ఇంటాక్ట్. ఇది మ్యాజిక్ ఆఫ్ ద మ్యాజిక్స్ అండ్ మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్. ఇది చిక్కకపోవడం పెద్ద విషయం కాదు. నువ్వు దానికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నావా లేదా, అది అత్యంత ప్రాముఖ్యమైనదని నువ్వు గుర్తించిన క్షణమే ఎరుక వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు బంగారం పట్ల ఎరుక అందరికీ ఉంది, అమూల్యమైందని గుర్తించడమే కారణం. చీపురు పుల్ల 2 ఊడినప్పుడు ఎందుకు పట్టించుకోవట్లే, అది అమూల్యమైనది కాదు అనుకోవడం వల్ల. అట్లా నీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అమూల్యమైనదని నువ్వు గుర్తిస్తే ఇమ్మీడియట్గా ఎరుక వస్తుంది. ఎరుక ప్రాక్టీస్ వల్ల రాదు. ద వెరీ రికగ్నిషన్ ఆఫ్ ఇట్ బ్రింగ్స్ యూ అవేర్నెస్, ఇట్ మేక్స్ యూ అవేర్. అంతే. నీకేమర్థమైందో చెప్పు, సింపుల్గా చెప్పు. మళ్ళీ దానికోసం ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ థియరీ హియర్. వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? బికాజ్ అర్థం చేసుకుంటేనే అది ఎస్టాబ్లిష్ చేయడానికి వస్తుంది. మనకి రూట్ మ్యాప్స్ కావాలి. నీ ఒరిజినల్ స్టేట్ ఏంటో తెలుసుకోవడం గుర్తించడం. గుర్తించడం. నిద్రలో ఎలా ఉందో
మెలకువలో కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ వచ్చే అదే అది ఎప్పుడన్నా కావచ్చు, నువ్వు హ్యాపీగా ఉన్నావు, అది నీకు బాగుంది అనిపిస్తే అది పోకుండా అన్ని పనులు చేయి, అంతే ఎరుక అంటే. దాన్ని ఒక కన్నేసి ఉంచడం అంటారా? అంతే, కన్నేసి ప్రస్తుతానికి ఒక ఉంచడం, కన్నేసి బరువు లేకుండా స్ట్రెస్ లేకుండా ఒక కన్నేసి ఉంచడం. వడియాలు చూసుకో బాబు, ఇది వడియాలు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ అంటే నాకు అల్టిమేట్గా వడియాలు దొరికింది. ఒక అమ్మ ఏ చెప్పింది యాక్టివిటీలో వడియాలు చూసుకో అన్నది. వాడు ఏం చేయట్లే, బుక్ చదువుకుంటున్నాడు, కానీ అక్కడ కాయకొచ్చి ఇష్ అన్నాడు. వడియాలను ఏం చేయట్లే, వడియాలని ఏమీ చేయకుండా ఉండడమే దాని ఒరిజినల్ స్టేట్. ఎవరో చిన్నపిల్లలు వచ్చారు, అక్కడ దూరం ఆడకుండా. ఇప్పుడు ఏవైతే అత్యంత పరమ పవిత్రమైనవని మనిషి భావిస్తున్నాడో అదంతా ఎరుక వల్లనే పవిత్రత కాపాడబడుతుంది. అంటే వెన్ ఇట్ ఈజ్ ఇంపోజ్డ్ అదొక డైమెన్షన్, వెన్ ఇట్ ఈస్ రియలైజ్డ్ అది చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే నేను బలవంతంగా ఉంచాను అనుకో, నీకు అనవసరం, రోజు ఇట్లనే ఉంచాలి దీన్ని అని పెడితే నీకు ఇంపోజిషన్, నీకు ఎందుకు పెట్టాలో తెలిసి వస్తలేదు. నువ్వు అది పెట్టకపోతే నేను కోపడుతున్నా, స్ట్రెస్ వస్తుంది. అట్లా కాకుండా యూ హ్యావ్ రియలైజ్డ్ దిస్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ కంపోజిషన్. మా గురువు గారు చెప్పారు అండ్ ఐ లైక్డ్ ఇట్. బాగుందండి అది, బాగుంది. ఏదైనా అంతే కదా, కుర్చీ ఇంత ఎత్తు ఉండొచ్చు కదా, ఇక్కడ ఉండొచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఒక్కొక్క మెట్టు ఇంత ఉండొచ్చు కదా. ఒకప్పుడు ఇట్లున్నది, నువ్వు ఖజురహో టెంపుల్కు ఇంత ఉంటుంది ఒక మెట్టు, నీకు ఇట్లా నిలబడితే 6 మెట్లు కనిపిస్తాయి, 6 మెట్లు ఎక్కితే ఇంకో 3 మెట్లు కనిపిస్తాయి. వాళ్ళకి తెలియదు. అప్పుడు అలా పెట్టడానికి ఒక రీజన్ కూడా నాకు పెద్ద అని చెప్పాడు. మెట్లు అట్లా ఉన్నప్పుడు దేవాలయంలోకి ఎంటర్ అయ్యేలోపు మైండ్ శూన్యమైపోతాను. అంటే నీ మైండ్ ఆగాలంటే ఏదో చేస్తే అవసరమని అట్లా చేశారు. అందుకే ఇట్లా ఉన్న కుర్చీ, ఇట్లా ఉన్న కుర్చీ, ఇట్లా 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 ఒక దగ్గర ఆగిన తర్వాత ఇప్పుడు మోడర్న్ కుర్చీలు దానికి వచ్చిన నాబ్ పెట్టాడు. నీ హైట్కి తగ్గట్టు యూ కెన్ రీఅడ్జస్ట్ ఓవరాల్గా నీకు నచ్చినట్టు. ఒకసారి నువ్వు కుర్చీ కొన్నావు అనుకో, నీ గదిలో వాడే కుర్చీ నువ్వు ఫస్ట్ కొనగానే అడ్జస్ట్ చేస్తావు కదా. సో నౌ యు ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ యువర్ ఒరిజినల్ స్టేట్. ఇక్కడ ఆగావు, ఇది ఇలాగే ఉంచడం నువ్వు చేసే పని. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారా లేదా గుర్తుపడతావా లేదా కుర్చీ మారగానే, అదే ఎరుకగా ఉండడం అంటే. నువ్వు ఎరుకగా ఉండకపోతే తెలియదు నీకు. సో నువ్వు బాగున్నావని ఎట్లా తెలుస్తుంది? బికాజ్ ఆఫ్ యువర్ అవేర్. అదే నీకు తెలియదు. ఇప్పుడు నేనున్నాను, నేను పొద్దు నుంచి రాత్రి వరకు ప్రశాంతంగా ఉంటాను అన్ని పనులు చేస్తూ. ఈ ప్రశాంతతకు అడ్డొచ్చే వాటిని గుర్తిస్తున్నాను నేను. వీటిని సాల్వ్ చేయగలిగితే నా ప్రశాంతత పోకుండా సాల్వ్ చేస్తా, లేదా అది నా పరిధిలో లేదని గుర్తించి వదిలేస్తాను. అది ఎంత అమూల్యమైంది అసలు. ఇది ఎట్లాంటిది, ఒక డైమండ్ రింగ్ పడిపోయింది లోయలో. ఇప్పుడు నేను దానికోసం వెళ్తే నేనే పోతానని తెలిసింది అనుకో, నేను అవసరం రింగ్ వదిలేసిన ప్రశాంతతనే పట్టుకుంటా. బికాజ్ ఇట్ ఈస్ ద డైమండ్ రింగ్ అంటే అమూల్యమైంది కదా, ఇది ఒరిజినల్ స్టేట్ బీయింగ్ అంటాం కదా అల్టిమేట్. ఇది చాలా ఈజీ టు అండర్స్టాండ్. అంటే మొట్టమొదటిసారి మానవజాతి చరిత్రలో ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం నేను చేస్తున్న పని. అన్ని పుస్తకాల్లో అవేర్గా ఉండు అని ఉంది తప్ప వాట్ ఈజ్ ఇట్ అని ఎవడు చెప్పాలి. రెండోది, అవేర్గా అందరూ ఉన్నారు, పాక్షికంగా ఉన్నారు. భేదభావం వల్ల ఒకదానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అవేర్గా ఉండడం వేరే. అట్లా కాకుండా ప్రాధాన్యతలు కాదు, నీ ఒరిజినల్ స్టేట్, దాని పట్ల అవేర్గా ఉండడం ఎట్లా అన్నప్పుడు ఇది నీకు తెలుస్తుంది. యు నో ఇట్ దట్ యు ఆర్ అవేర్. నీ స్థితి అవేర్నెస్ అన్నది నీ ఒరిజినల్ స్టేట్ అని తెలుసు. నువ్వు అవేర్గా ఉండడం ఏముండదు. బై అండ్ బై యూ బికమ్ దట్. నువ్వు ఎగిరినా, దుంకినా, సంసారంలో పడ్డా, పెళ్లి చేసుకున్నా, పిల్లల్ని అన్నా, అప్పులైనా, ఏమైనా. రెండోది, అన్ని పనులు అవేర్గా చేయబడతాయి కాబట్టి అసలు నీకు సమస్యలే రావు. ఒక మంచి డ్రైవర్ని తీసుకుంటాం మనం లాంగ్ జర్నీకి వెళ్తేందుకు. హీ నోస్ ద రోడ్ అండ్ అడ్వర్సిటీస్. అందుకని అతను సమస్య రాకుండానే చూస్తాడు. ఒకవేళ కార్ ఆగినా ఎంబడి బానెట్ లేపి సెట్ చేస్తాడు. తర్వాత ఆన్ ద వే ఎక్కడెక్కడ హోటల్స్ ఉన్నాయో కూడా తెలుసు. అందుకని అవేర్గా ఉన్నారు అనుకో, నీ అవేర్నెస్ అది దీపపు కాంతి లాంటిది. అది నీ భాష మార్చేస్తుంది, నీ యొక్క జీవన విధానం మార్చేస్తుంది,
ఎందుకంటే అది గుర్తిస్తుంది ప్రాబ్లం, ఇది అన్వాంటెడ్, ఇది అన్వాంటెడ్, ఇది అన్వాంటెడ్, నాట్ నెసెసరీ, యూ హ్యావ్ ఇట్, ఇది తీసుకో, ఇది దీనికి అడ్డు రా తీసుకో అని తెలుస్తుంటుంది నీకు. నేను చెప్పినంత చర్చ ఉండదు, అది వెరీ స్పాంటేనియస్గా జరుగుతుంది. సో ఇప్పటివరకు అవేర్నెస్గా ఉండమని చెప్పారు, కానీ వాట్ ఈజ్ ఇట్ అన్నది ఎగ్జాక్ట్ కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో నాకైతే దొరకలేదు పుస్తకంలో. ఇదంతా నా వివరణ. దీన్ని ట్రై చేసి చూడు, సింపుల్. ఇలా నువ్వు అవేర్గా ఉండి 1 సంవత్సరం గడిచిందనుకో, నువ్వు మాట్లాడితే భగవద్గీత సారమే ఉంటుంది. అంటే ఎరుకలో మాట్లాడిన మాట భగవద్గీత. దాంట్లో ఒక ట్రెమెండస్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎలా ఉండాలో అలా ఉంటుంది. అది ఉంటుంది, బాగుండడం బాగుండకపోవడం, ఇట్స్ దేర్. అట్లా చివరికి నీ శరీరం నశిస్తున్నా నీ ఒరిజినల్ స్టేట్తో నీవు ఉండటం వల్ల దాన్ని చూడడమే ఉంటుంది తప్ప బాధపడడం ఉంటుంది. ఎంతో కొంత అర్థమైంది, అది సింక్ అవని పర్వాలేదు. నీకు అర్థమైందమ్మని? ఎవరికైనా అర్థమవుతుంది. ఒరిజినల్ కీప్ ఇట్ అంటే నీవు దాన్ని ఒక ఒరిజినల్ స్టేట్లో నిరంతరం ఉంచడం. అది చేస్తున్నారు అందరు. లా అండ్ ఆర్డర్ ఇదే, అదేమో ఎన్ఫోర్స్డ్. అందుకే స్వీయ విచక్షణ, స్వీయ నిబద్ధత అన్నారు కదా, అవి ఆధ్యాత్మికత కిందకి వస్తాయి. ఎవరు లేరు కానీ నువ్వు నీట్గా ఉంచావు. నిన్ను చూడ్డానికి ఎవరు రారు, ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్గా బట్టలు వేసుకొని కూర్చున్నావు. నిరంతర ఎరుకలో ఆలోచన మనం చేస్తామా? తర్వాత సంగతి, నువ్వు చేసే పనికి తగ్గ ఆలోచన నువ్వే చెయ్యి. నీకు సంబంధం లేని ఆలోచనలు నీవి కాదని గుర్తించు. ఇప్పుడు నేను రాయాలనుకుంటున్నా, ఈ పెన్ను ఎక్కడుంది అన్న ఆలోచన, ఈ క్యాప్ పట్టుకోవాలన్న ఆలోచన, ఇక్కడ రాయాలన్నా నేను చేస్తున్నా. తద్వారా ఐఆమ్ ప్రిసీడింగ్ ద థాట్. నా ద్వారా ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచన పక్కన పెట్టిన నేనున్నాను. అట్లా కాకుండా ఊరికే ఉన్నప్పుడు మనీ ప్యాంటు ఎక్కడ ఉన్నాడో భలే ఉందని ఆలోచన వచ్చిందనుకో, అది నాది కాదు. అందుకని మనిషికి వచ్చే 100 ఆలోచనలు 99 ఆలోచనలు అతనివి కావు. ఎవరెవరో ఆలోచన. ఎగ్జాంపుల్, ఇక్కడ పూ అని శబ్దం వినిపించింది. ఇప్పుడు అది ఇంటిది కాదు, బయట పోయే బైక్ది. కానీ నీకు వినిపించిందిగా. నాకు వినిపించిందంటే మన ఇంట్లోదే ఉండాలని వెతకక అనవసరంగా. ఇట్ ఈస్ అట్లనే నీకు వచ్చే ఆలోచనలన్నీ నీవేమి కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి నీ మైండ్లో రిఫ్లెక్ట్ అయితే కనిపిస్తాయి. అట్లా నువ్వు దాంతో అసోసియేషన్ తీసేసేయండి. నువ్వు సింపుల్గా చెప్పది నాది కాదంటావా, లేదా బ్యాగ్ ఇది ఎవరిదండి టవాలు బాల్కనీ నిలబడి నాది కాదంటావు. అట్ యూ సింప్లీ సే దట్ ఇస్ నాట్ మై థాట్. నాకే వచ్చింది, మా బాల్కనీలోనే ఉంది టవాలు, అయినా నాది కాదు అని చెప్తావా లేదు? అట్లా నేను చెప్తున్నా, నాకు వచ్చే ఆలోచనలు చాలా వరకు నావి కాదు అని నువ్వు చెప్పడంతో అవి రావడం మానేస్తాయి. ఇప్పుడు నేనున్నాను, నాకు అసలు థాట్సే రావు. నేను నీతో ఉండి ఎట్లున్నానో, ఒంటరిగా ఏకాంతంగా ఎన్ని గంటలు నాకే ఆలోచన రావు. ఒకవేళ ఆలోచన వస్తే నేనే దానికి స్ఫురణ ఇస్తాను. పుస్తకం రాయాలన్న ఆలోచన నాది, ఎలా రాయాలన్న ఆలోచన నాది, రాసిన తర్వాత పక్కకు పెట్టేది నేను. అది అయిపోగానే ఈ ఆలోచన రావు. నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 2009 నుంచి ఈనాటి వరకు నేను ఒక్కరు కూడా ఫోన్ చేయలే. అది ఆలోచన రావాలి కదా. ఐ డోంట్ కాల్, మణిని అడుగు, ఐ నెవర్ కాల్ హిమ్. అది గొప్ప అనట్లే, నాకు రియల్ కమ్యూనికేషన్ ఏర్పడ్డది కాబట్టి నేను ఓన్లీ ఫోన్ ద్వారా మాత్రం వ్యక్తపరచాలనుకో. నాకు నిజంగా మణి గుర్తొస్తే వెంటనే వెళ్ళి కలుస్తాను, దాన్ని ఎండి చేస్తాను. అది ఒరిజినల్ థాట్. ఉన్నాడు కదా ఒక మనిషిని, ఒక్క అన్నెసెసరీ మాట కూడా మాట్లాడండి. 10 గంటలు ఉన్నా ఏం మాట్లాడండి. మామూలు కూర్చుంటే ఏదో ఊసుకొని కబుర్లు ఏదో మాట్లాడుకోవాలి కదా. మీరు కలిసి గుర్తు రావడం వల్ల ఫోన్లోనే మాట్లాడితే కలిసి అయిపోయి 2 సేమ్. అమెరికాలో ఉంటే అంతే. మనీ గుర్తొచ్చినావు, టాటా బాయ్ బాయ్. ఎందుకు గుర్తొచ్చినావో నాకు తెలియదు, థాట్ వచ్చింది, దాన్ని ఎక్స్ప్రెస్ చేసేసిన, అయిపోయి. ఇంకా చాలాసార్లు పక్కన ఉంటే మనీ గుర్తొచ్చాడు అని ఆ థాట్ రిలీజ్ ఇంకా మళ్ళీ మర్చిపోతుంది.
నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేసి గుర్తు చేసుకున్నాడని చెప్పి మళ్ళీ అందుకు కలుపుతారు. అట్లా ఏదో విధంగా కలుస్తుంది. ఏదేమైనా బాధ లేదు వాటి వల్ల. బికాజ్ ఐఎమ్ అడ్రస్సింగ్ థాట్. నాకు పాసిబిలిటీ ఉన్నది, మిగతావి నాకు కాదని గుర్తిస్తుంది. ఇప్పుడు నాకు ఎందుకు ఆలోచన బెంచ్ కారు కొందాం ఆలోచన రావచ్చు కదా, అది మన థాట్ కాదు, ఎవరిదో అది మనకు వచ్చింది. అంటే ఎవరిదో కడ్రాయర్ మన ఇంట్లో పడ్డట్టు. కడ్రాయర్ బాగుంది అని వేసుకోవడానికి ట్రై చేది, మనది కాదు అది. సో సింపుల్ యార్. దీన్ని కాంప్లికేట్ చేసి పడదుబ్బారు. లైఫ్ని అర్థం చేసుకోవడం అన్నది చాలా చిన్న విషయం. ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కంటే ఈజీ. రైట్ డిస్కషను, రైట్ అబ్జర్వేషను, రైట్ ఇంప్లిమెంటేషను, కపుల్ ఆఫ్ డేస్లో యూ విల్ గెట్ ద పాయింట్. ఆ తర్వాత లైఫ్ ఎలాగుంది. ఇప్పుడు ఈ క్లామర్ లేకుండా పని చేస్తున్నాను నేను అంతే. అందరిలాగా నేను యూట్యూబ్ చేస్తున్నా, అందరిలాగా పెయింటింగ్ చేస్తున్నా, అందరిలాగా ఏదో చేస్తున్నా. బట్ లోపల ఈ రభస లేదు. ఎందుకు లేదు? క్లియర్ కట్గా అర్థమైపోయింది వాట్ ఈజ్ మైండ్. నా ఆలోచనలు ఇంతవరకు ఇంతే. నా ఆలోచన నేను దాన్ని నియంత్రించలే. దానికి కావలసిన ఒక క్లియర్ అండర్స్టాండింగ్, ఒక లైట్ని ఇవ్వడం వల్ల అదంతవరకే ఎస్టాబ్లిష్ అయిపోతుంది. దిస్ ఈజ్ సో సింపుల్. జస్ట్ మనం పట్టుకునే టైం వచ్చినప్పుడు దొరుకుతుంది. అదే జస్ట్ ఈ చిన్న డిస్క్రిప్షన్ సరిగ్గా పట్టుకో. ఈ ఒక్క ఎగ్జాంపుల్ మర్చిపోకు జీవితం. అక్కడ ఉంది దాని లాజిక్ అంతా. ఇప్పుడు అంతెందుకు, నువ్వు డ్రెస్ వేసుకుంటే ఇట్లా బొడ్డు కనిపించింది నాకు, ఏం చేస్తావు? అది ఎరుకోవాలని. ఇలా ఉండాలని ఎవరు చెప్పారు నీకు? అంటే షర్ట్ ఎలా ఉండాలని నిర్ణయం జరిగింది. నువ్వు ఎగిరినా దుంకినా మాట్లాడుతున్నా ఇట్లా చూపించినప్పుడు ఇట్లా అంటూ ఉంటుంది. యు ఆర్ ఆల్వేస్ డూయింగ్ దట్. నువ్వు అదేమన్నా ఇప్పుడు నేను ఈరోజు ఏం చేసామంటే షర్ట్ ఒక 6 సార్లు కిందికి అనుకున్నాను చెప్పవు. అది ఇన్వాలంటరీగా జరుగుతుంది. నిరంతర ఎరుక వచ్చిందా, అసలు అది ఎరుక పని కాదు, నీవే అని తెలుస్తుంది. యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. బికాస్ ఏదైనా నా బొడ్డు కనపడకూడదని నిర్ణయం తీసుకున్నాను అంతే. ఇప్పుడు సినిమాల హీరోయిన్లు కానీ అమ్మాయి సన్నగా అందులో బొడ్డు కనిపిస్తుంది, భూమికి అది పవన్ కళ్యాణ్ చూస్తాడు, ఆమె దాచుకుంటుంది. వాట్ ఈస్ దిస్? అంతే ఎరుక వల్లనే. కానీ అది ఎరుక అన్నది చాలా పాక్షికమైంది. దాంట్లో లస్ట్ గిస్ట్ అట్లా ఉండి అది కరప్ట్ అయింది. దే ఆర్ నాట్ డీలింగ్ విత్ ఒరిజినల్ స్టేట్స్, దే ఆర్ డీలింగ్ విత్ బాడీ. అది ఆ టైం ఫ్రేమ్లో కాస్త అందంగా ఉంది అంతే. అదే భూమిక 95 ఏళ్ళు వస్తే పవన్ కళ్యాణ్ కళ్ళు దొబ్బిన తర్వాత చూస్తాడా ఆ క్యారెక్టర్? ఇంపాసిబుల్. అది అక్కడ శరీరం అనే ఆ రంగు దానికి అట్రాక్ట్ అయ్యేది జరిగింది తప్ప అట్లా కాకుండా అందుకే మనం డిస్కస్ చేసింది శరీరంకి సంబంధించింది కానీ కదా ముందే చెప్పేసింది. శరీరం ఎప్పుడైనా మారుతుంది అని గుర్తించడం ఎరుక. ఇది మారుతుంది దాన్ని బట్టి ఎరుక. అందుకే మారుతుంది కాబట్టి యువర్ నాట్ స్టక్ ఇన్ ద బాడీ. ఎవరు ఉండి అరే ఈ మధ్య కొంచెం సన్నగా అంటే శరీరం మారుతుంది డాడీ, ఇంకా వేరే పనులు చెప్పన్నావు అంతే. అందుకే యోగులు మరణిస్తున్నప్పుడు దేవర్ హ్యాపీ. సహజం అది. అయితే ఏమిటి, నువ్వేం చూడడానికి వచ్చావు అని అడిగి రమణ మహర్షి దగ్గరికి వచ్చి, ఏం భగవాన్ ఒకప్పుడు ఎలా ఉండి ఇలా అంటే, ఓహో ఇది చెప్పడానికి వచ్చావా అని అంటే, అంత దూరం నుంచి అందుకు వచ్చావా? అచ్చా కొంచెం చల్లగా ఉంది ఎక్కువ. ఊపుకుంటూ తింటా. నేను వేడి అవుతా ఊపితే. మంచి టాపిక్ డిస్కస్ చేసాను, నువ్వు మిస్ అయిపోయాను. ఇప్పుడు అమూల్యమైంది నా స్థితి అని తెలుసుకోవడం ఎరుక. అలానే పట్టించి అంటే ప్రాక్టీస్. అది పోకుండా అది పనులు చేయి అంతే. చిన్నవి చాలా చేస్తారు. ఇట్లా ఒక అమ్మాయి పాపడి బిల్ల పెట్టుకుంటుంది, ఇక్కడ డ్యాన్స్ చేస్తుంటుంది, ఇట్లా పోతుంది అనుకో, ఏం చేస్తుంది అంతే. అంటే ఇది ఇక్కడే ఉండాలని ఎవరు చెప్పారు? అది ఎరుక. యూ హ్యావ్ రికగ్నైజ్డ్ అది ఎక్కడ నిలబడితే బాగుంటుందని నువ్వే గుర్తించావు. అట్లా కాకుండా కోతికి పెట్టు, అది ఎగిరి వెనక్కిపడ్డా పట్టించుకోదు. అది చిన్నపిల్లలకు పెట్టు, ఇక్కడ ఉన్నా పట్టించుకోరు, వాళ్ళకి తెలియదు ఇది ఇక్కడే ఉండాలని. అట్లా యోగి ఎవడు తను ఎలా ఉంటే బాగుందో తెలుసుకున్నాడు, అది పోకుండా అన్ని పనులు చేస్తున్నాడు. అందుకని ఒక ఆలోచన ఎరుకలో వస్తుందా, ఆలోచన పరిధిలో మనం ఉన్నామంటే ఆలోచన పరిధిలో మనం లేము. ఈ విషయాలన్నీ రెనే డికార్టెస్ అని ఒక గొప్ప ఫిలాసఫర్ ఆలోచించి తలబద్దలు కొట్టుకొని ఈ కేమ్ టు ఫ్యూ లాజికల్ కంక్లూజన్స్.
అతనికి భారతీయ తత్వవేత్తలు పరిచయం వింటే అంత ఆలోచించేవాడు కాదు. తెలుసు కదా కాగిటో ఎరుగొస్తాం, విన్నావా మణి? వినలేదా? కొగిటో ఎరుగొస్తాం అని తర్వాత 3 ప్రతిపాదించాడు. ఐ థింక్ దేర్ ఫోర్ ఐ ఆమ్ అని, మళ్ళీ తన మేబీ ఐ ఆమ్ దేర్ ఫోర్ ఐ థింక్. తర్వాత మళ్ళీ 10 ఏళ్ళకి మారింది, ఐ థింక్ ఐ డౌట్. థింకింగ్ అండ్ డౌటింగ్ ఒకటేనా అన్నాడు. ఉదానికి ఇదేంది? దానిమ్మ గింజలు. నువ్వు థింక్ చేస్తున్నావా, దీనిపై డౌట్ఫుల్గా ఉన్నావా అని నీకు తెలియదు సరిగ్గా చూస్తే. నీ వెరీ థాట్ వెదర్ ఇట్ ఈస్ థాట్ ఆర్ డౌట్ యూ డోంట్ నో. మా ఫ్రెండ్ మంచివాడు, ఈజ్ ఇట్ ఎ థాట్ ఆర్ ఎ డౌట్? నా భార్య నన్ను మోసం చేయదు, ఈజ్ ఇట్ ఎ థాట్ ఆర్ డౌట్? యూ డోంట్ నో. నువ్వు సరిగ్గా ఎంక్వైరీ చేస్తే పిచ్చెక్కుతుంది నీకు. ఐ థింక్ ఐ డౌట్ అన్నాడు. అంటే ఐ థింక్ ఐ డౌట్ కాదు దాని అర్థం, థింకింగ్ ఇట్ సెల్ఫ్ డౌట్ అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, ఐ ఎగ్జిస్ట్ ఈగో అన్నాడు. ఇది ఈగో అన్నాడు. ఐ ఎగ్జిస్ట్ అంటే నేనున్నాను అన్నది ఒక ఈగోయిస్టిక్ స్టేట్ అనిపిస్తుంది అన్న. అన్నీ కరెక్టే, కానీ మన భారతీయ ఆధ్యాత్మికత ఎగ్జిస్టెన్షియల్గా ఉంది. దట్స్ ఆల్. ఇప్పుడు నిన్ను డీకోడ్ చేసుకుంటూ పోయినావు అనుకో, నన్ను డీకోడ్ చేసుకుంటూ పోతే, ఈయన డీకోడ్ చేసుకుంటూ పోతే, ఆయన డీకోడ్ చేసుకుంటూ పోతే ఒకటే పదం దగ్గర అవుతుంది, ఉంది అని. ఉన్నాడు కూడా కాదు, ఉన్నది కూడా కాదు, ఉంది. మళ్ళీ జెండర్ వచ్చింది. అట్లా ఇప్పుడు నీ దేశాన్ని వదిలేయి, స్టిల్ నువ్వు ఉన్నావు. నీ కులాన్ని వదిలే నీవు ఉన్నావు, నీ మతాన్ని వదిలే ఉన్నావు, డబ్బును వదిలే ఉన్నావు. ఇట్లా వదిలేస్తే జెండర్ ఉంది. నిద్రలో జెండర్ లేదు, స్టిల్ ఉన్నావు. జెండర్ లేదు కాబట్టి ఉన్నావు కాదు, అక్కడ ఉంది. నిద్రిస్తున్న పర్సన్ ఉంది అనాలి. మెలుకున్నా కానీ ఉన్నాడు అవుతాడు. శరీరం పైన ఉంది. ఆ ఉంది అన్నదే ఆధ్యాత్మిక సారం. నమస్తే గురుజీ. అయ్యా నమస్కారం. దాన్ని అన్ఇంటరప్టెడ్గా నువ్వు అర్థం చేసుకొని దాన్ని కొనసాగించేటట్టు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసినావు. అది స్పిరిచువల్ లైఫ్, అంతే. సో సింపుల్. అందుకని కాంప్లికేట్ చేయకుండా, ఫిలసాఫికల్గా థింక్ చేయకుండా, అర్థం కాకపోతే అర్థం కాలేదని వదిలేయడం స్పిరిచువల్. నేను అర్థం చేసుకొని తీరుతా ఈగోయిస్టిక్. నాకు అర్థం కాదేమో బీయింగ్ స్కెప్టికల్. అర్థం చేసుకునేది కానే కాదు ఇది స్పిరిచువల్. నేను తెలుసుకుంటాను మైండ్, తెలుసుకోకపోయినా ఉంది ఎగ్జిస్టెన్షియల్. అంత అక్కడక్కడే ఉంది. నేను లాస్ట్ చెప్పిన 30 సెకండ్స్ ఓ బుక్ రాయొచ్చు, మొత్తం ఉంది అక్కడ. దట్ రిప్రజెంట్స్ ఎంటైర్ హ్యుమానిటీ. ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఉన్నది అనుభవించే వాళ్ళు ఉన్నారు, లేని దానికోసం ఆరాటపడేవాళ్ళు ఉన్నారు, లేదని బాధపడేవాడు ఉన్నాడు, ఉన్నది విస్మరించేవాళ్ళు ఉన్నారు, లేని తలుచుకునేవాడు ఉన్నాడు, ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టు కాకుండా గొప్పగా చూసేవాడు ఉన్నాడు, గొప్పదాన్ని కూడా అసలు పట్టించుకొని మామూలుగా చూసే వ్యక్తులు ఉన్నారు, అసలు గుర్తించే వాళ్ళు ఉన్నారు, గుర్తించని వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? ద హ్యుమానిటీ. ఈ జార్గా నుంచి బయటపడి జస్ట్ నీ ఒరిజినల్ స్టేట్ మీద దృష్టి పెట్టు. అన్ని పనులు చేద్దాం. ఉద్యోగం చేయి, పెళ్లి చేసుకో, పిల్లల్ని కన్ను, శృంగారం చేయి, అవసరమైతే జెండా పట్టుకుని ఉద్యమం చేయి. బట్ మేక్ షూర్ యువర్ ఒరిజినల్ స్టేట్ ఈజ్ నాట్ డిస్టర్బ్డ్. చేయొచ్చు, మనకు తెలియక. ఇది ఎట్లా ఉందంటే సైకిల్ నడుపుతూ బాగా వచ్చిన తర్వాత జోబులోకి వెళ్ళి ఒక ఫోన్ ఇట్లా తీసి ఇట్లా పెట్టి మళ్ళీ పట్టుకుంటాం. అది నువ్వు సైకిల్ ఇది చూసి సైకిల్ అట్లా నేర్చుకోలేవు. నువ్వు సైకిల్ నేర్చుకోవాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్. నీ ఒరిజినల్ స్టేట్ సైకిల్ నేర్చుకున్నప్పటిది కాదు, సైకిల్ పూర్తిగా వచ్చిన తర్వాత అప్పుడు సైకిల్ నీలో ఒక భాగం అయిపోతుంది, ఒక ఎలిమెంట్గా మారిపోతుంది.
అక్కడ యాక్చువల్గా మళ్ళీ నువ్వు ప్రవహించడం స్టార్ట్ అవుతుంది. అంటే నీలో సంశయం పోయి యు ఆర్ అగైన్ ఫ్లోయింగ్ విత్ ద సైకిల్. అట్లాంటి స్టేట్ నీ ఒరిజినల్ స్టేట్ గుర్తించు. ఫస్ట్ మెకానికల్ సైకిల్ పట్టుకున్నట్టే ఉంటుంది అది. రాన్ కపుల్ ఆఫ్ డేస్లో యూ స్టార్ట్ బీయింగ్ విత్ ఇట్, దెన్ యూ స్టార్ట్ లివింగ్ విత్ ఇట్, దెన్ యూ బికమ్ దట్, దెన్ యూ ఆర్ దట్, దెన్ యూ, అది నీవే, అంతే.